బ్రేకింగ్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి జైలు నుంచి అక్కడ జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కాసేపటి క్రితమే కూడా జైలు నుంచి విడుదలైనట్టు తెలుస్తుంది. హైకోర్టు జారీ చేసిన బెయిల్ కాపీలు జైలు అధికారులకు చేరడంతో కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక రాత్రి అల్లు అర్జున్ ఉండడానికి మంజీరా క్లాస్ 1 బ్యారక్ అధికారులు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ బెయిల్ కాపీ రావడానికి ఆలస్యం కావడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రస్తుతం చంచల్ కూడా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. తన అభిమాన హీరో కోసం ఆయన ఫ్యాన్స్ భారీగా చంచల్ కూడా జైలు వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంచల్ కూడా జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనక గేటు నుంచి పంపించడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటిలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. ఇక హైకోర్టు జారీ చేసిన బెయిల్ కాపీలు జైలు అధికారులకు చేరడంతో కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక అల్లు అర్జున్ బెయిల్ కాపీలు జైలు అధికారులకు అందడంతోనే ఆ విషయంలో కూడా ఆలస్యం కావడంతో నిన్న రాత్రంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. ఇక ప్రస్తుతం కొద్ది క్షణాల క్రితమే కూడా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. రైట్. ఇక చంచల్ కూడా జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు
ఆయనను వెనుక గేట్ నుంచి పంపించడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ దొరికింది. దీనికి సంబంధించి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది క్షణాల క్రితమే కూడా జైలు నుంచి విడుదలయ్యారు. రైట్, ఇక అల్లు అర్జున్ విడుదల సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి జరిగిన ఏదైతే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒక ఉత్కంఠంగా ఎదురు చూశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది. కానీ నిన్న అనూహ్యంగా అల్లు అర్జున్కి అయితే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించడంతో కూడా నిన్న పోలీసులు నేరుగా చెంచల్ కూడా జైలుకి అయితే తీసుకెళ్లారు. కానీ జైలుకి వెళ్ళే సమయంలోనే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అయితే అల్లు అర్జున్ అయితే పొందారు. కానీ నిన్న రాత్రి ఏదైతే ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ అలాగే బెయిల్ పేపర్స్ సంబంధించి ఏదైతే చెంచల్గూడ జైలు అధికారులకు అందేందుకు కూడా చాలా సమయం పట్టడంతో కూడా నిన్న రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనైతే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే 6 గంటలకి అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ ప్రొసీజర్ మొత్తం పూర్తి చేసి అల్లు అర్జున్ అయితే చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ నేరుగా తన ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పొచ్చు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలోని ఒక మహిళ అయితే చనిపోయింది. అలాగే మరొక బాలుడికి తీవ్రంగా గాయపడడంతో కూడా ప్రస్తుతం ఆ బాలుడు ఇంకా కోమాలోనే హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని సంధ్యా థియేటర్పై అలాగే అల్లు అర్జున్పై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్పై 118(1) అలాగే మరొక పక్క 105 అలాగే 3/5 రెడ్ విత్ కింద కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులకు సంబంధించి నిన్న ఉదయం అల్లు అర్జున్ తన నివాసం వద్ద ఏదైతే చిక్కడపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే చిక్కడపల్లి పిఎస్కి అయితే తీసుకెళ్లారు. 2 గంటల పాటు చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ని పూర్తిగా విచారించారు. ముఖ్యంగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నిన్నైతే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చిక్కడపల్లి పిఎస్లోని ఏదైతే విచారణ పూర్తయిందో అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్లోని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కూడా అందరూ సర్వత్రా ఉత్కంఠంగా ఎదురు చూశారు. అటు నాంపల్లి కోర్టు దగ్గరగా భారీగా అభిమానులు కూడా చేరుకున్నారు. కానీ అనూహ్యంగా ఏదైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. కానీ ఈలోపే అల్లు అర్జున్ లీగల్ టీం హైకోర్టును అయితే ఆశ్రయించింది. హైకోర్టులోని లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత దాన్ని 4 గంటల వరకు విచారణ వాయిదా వేశారు. 4 గంటలకు క్వాష్ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందో వెంటనే మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టులో అయితే అప్లై చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదనలు వినిపించడంతో కూడా హైకోర్టు ఏకీభవించి అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. కానీ ఈలోపే పోలీసు అధికారులు ఏదైతే నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకి అయితే తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడంతా కూడా నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠంగా, ఎందుకంటే బెయిల్ అయితే వచ్చింది కానీ అల్లు అర్జున్ బయటకు వస్తాడా లేదనేది అయితే అందరూ అక్కడ ఉండి చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు. మరొక పక్క జైలు బయట కూడా భారీగా అభిమానులు చేరుకోవడం, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం, ఇలా పూర్తిగా అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కానీ ముఖ్యంగా బెయిల్ పేపర్స్ సంబంధించి నిన్న రాత్రి 8 గంటల లోపే అల్లు అర్జున్ విడుదలవుతారంటూ కూడా అందరూ అనుకున్నారు. కానీ బెయిల్ పేపర్స్లో మిస్టేక్స్ ఉండడం వల్ల, అలాగే మరొక పక్క బెయిల్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల కూడా చాలా లేట్ అయితే అయింది. ఈలోపు లీగల్ టీం కూడా దాన్ని అన్ని సర్ది మొత్తం దానికి సంబంధించి పూర్తిగా సవరించేటప్పటికే అప్పటికే 10:30 సమయం అయిపోయింది. ముఖ్యంగా నిన్న రాత్రి అంతా కూడా ఏదైతే అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం అవగానే వెంటనే ఆ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పూర్తి చేశారు. బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ అయితే విడుదల చేశారు. కానీ నిన్న రాత్రి చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ నిన్న రాత్రి 8 లోపే విడుదలవుతారంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు కూడా చెంచల్గూడ జైలు దగ్గర అయితే ఎదురు చూశారు. కానీ అల్లు అర్జున్ విడుదల అవ్వడం అని తెలిసినప్పటికీ వెంటనే అల్లు అరవింద్ కూడా నార్మల్గా తన ఫోన్ నుంచి కేవలం క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికా క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి నేరుగా అసహనంగా తన ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం మాత్రం ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి జరిగిన ఈ నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు ఉదయం 6 గంటలకైతే అల్లు అర్జున్ అయితే విడుదలవ్వడం జరిగింది. చందు. కుమార్, అంటే ఇవాళ ఉదయం 7 గంటలకు కూడా రిలీజ్ అవుతారన్న నేపథ్యంలో కూడా మీడియా కావచ్చు, అభిమానులు కావచ్చు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం 6 గంటల 5 నిమిషాల ఆ ప్రాంతంలో కూడా అల్లు అర్జున్ని ముందు మీడియా లేదా అభిమానులు ఉండడంతో కూడా వెనక గేట్ నుంచి కూడా పంపించినట్టు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
ఎస్ చందు, వాస్తవంగా అయితే అల్లు అర్జున్ ముఖ్యంగా మీడియా అలాగే అభిమానులు ఉన్న వైపు నుంచే చెంచల్గూడ జైలు నుంచి అయితే బయటికి రావాలి. కానీ నిన్న ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ లేట్ అవడంతో ఈరోజు ఉదయం రిలీజ్ అవుతారంటూ కూడా ముఖ్యంగా అక్కడ జైలు అధికారులు అయితే చెప్పారు. కానీ ఈరోజు ఉదయం 7 గంటలకు రిలీజ్ అవుతారంటూ కూడా మీడియా అధికారులకి, ఆ మీడియాకి అలాగే అక్కడ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సమాచారం అయితే ఇచ్చారు. కానీ అనూహ్యంగా 6 గంటలకే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా మెయిన్ గేట్ వద్ద భారీగా అభిమానులు అలాగే మీడియా ప్రతినిధులు అందరూ కూడా అక్కడ చేరుకోవడంతో కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ బ్యాక్ గేట్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటికి వెళ్ళిపోయే తర్వాతే మీడియాకు కూడా సమాచారం అయితే ఇచ్చారు. అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు బ్యాక్ గేట్ నుంచి విడుదలైపోయారు అంటూ కూడా మీడియాకి అయితే సమాచారం ఇచ్చారు. కానీ నిన్న రాత్రి నుంచి కూడా అభిమానులు అందరూ కూడా చెంచల్గూడ మెయిన్ గేట్ దగ్గర అయితే ఎదురు చూస్తున్నారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ మాత్రం బ్యాక్ గేట్ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కొద్దిగా అభిమానులు కూడా కదా అసహనం కోల్పోయారు. కానీ ఏదైతే తన అభిమాని మాత్రం ఖచ్చితంగా ఏదైతే తను ఎంతో ఇష్టమైన ఐకాన్ స్టార్, అలాగే ఐకాన్ స్టార్కి చాలామంది అభిమానులు ఉంటారు. ఈ నేపథ్యంలోనే తను విడుదల అవ్వడానికే అభిమానులందరూ కోరుకున్నారు. విడుదలయ్యేందుకు కూడా కాస్త సంతోషంగానే ఉన్నారనే చెప్పొచ్చు చందు. కుమార్, అంటే ఈ ఏదైతే విడుదలకి సంబంధించి కూడా నిన్న రాత్రి రిలీజ్ అవుతారని అందరూ ఎదురు చూశారు. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాపీస్ని చూపించినప్పటికీ కూడా ఆన్లైన్లో కొంత లోపం కారణంగా అవి అధికారులకు అందకపోవడంతో కూడా ఇవాళ ఉదయంకి ఆయన కొద్దిసేపటి క్రితం రిలీజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఎలా చూడాలంటారు? ఎస్ చందు, ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న నాంపల్లి కోర్టులోని 14 రోజులు రిమాండ్ విధించారో అప్పటి ముందే ఏదైతే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా హైకోర్టును అప్పటికే ఆశ్రయించింది. అక్కడ ఆశ్రయించి సుమారు ఏదైతే మధ్యంతర బెయిల్ కావచ్చు, లేదంటే ఇటు క్యాష్ పిటిషన్ కావచ్చు, మొత్తం అన్ని ప్రొసీడింగ్స్ అన్ని త్వరగా పూర్తి చేసేందుకు కూడా ఏదైతే నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళక ముందే హైకోర్టులో పూర్తిగా అన్ని పనులు అయితే చేసుకున్నారు. కానీ ఇటు నాంపల్లి కోర్టు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇటు హైకోర్టులో వాదనలు అయితే ముగిసాయి. ముఖ్యంగా 4ంటికే ఏదైతే హైకోర్టులో వాదనలు అయితే స్టార్ట్ అయ్యి వెంటనే ముగియాలి. కానీ ఈలోపే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఆ ప్రొసీడింగ్స్ అన్ని చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే చెంచల్గూడ జైలు లోపలికి వెళ్ళిపోయారో అప్పుడు హైకోర్టు అయితే మధ్యంతరం బెయిల్ ఇచ్చింది. కానీ ఆ మధ్యంతరం బెయిల్ ఇచ్చిన వెంటనే అల్లు అర్జున్ మాత్రం రిలీజ్ అవుతారంటూ కూడా అటు కుటుంబ సభ్యులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఏదైతే అక్కడ గేట్ దగ్గర అయితే ఎదురు చూశారు. కానీ ఏదైతే దీనికి సంబంధించి బెయిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడమే 7 o'clock 7:30 టైంలోనే బెయిల్ పేపర్స్ని తీసుకొని ఏదైతే అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ మాత్రం ఏదైతే సూపరింటెండెంట్కి ఆర్డర్స్ అయితే హైకోర్టు నుంచి డైరెక్ట్గా పాస్ అయినాయి. కానీ అప్లోడ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే బెయిల్ పేపర్స్ ముఖ్యంగా అప్లోడ్ అవ్వాలి. అలాగే మామూలుగా ఒక సామాన్య వ్యక్తులైతే 6 గంటల లోపే బెయిల్ పేపర్స్ జైలుకు వస్తే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీఐపీల సమయంలో మరొక 4 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమయంలోని బెయిల్ పేపర్స్ సంబంధించి కొన్ని అవకతవకలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా జడ్జి సంతకాల రూపంలో కావచ్చు, లేదంటే కొన్ని పాయింట్స్ రూపంలో కూడా పూర్తిగా అవకతవకలు ఉన్న నేపథ్యంలోని ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయింది. కానీ తర్వాత చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోని ముఖ్యంగా అధికారులు కూడా ఏదైతే జైలు దగ్గరకు రావడం, అలాగే లాయర్కి సంబంధించి ఏదైతే ప్రొసీడింగ్స్కి పూర్తిగా పేపర్స్ ఇచ్చారు, ఆ పేపర్స్ అన్నీ కూడా అప్పటికే లేట్ అయిపోవడం. అంటే రాత్రి 8 గంటల్లోపు ఒకవేళ పేపర్స్ వచ్చి క్లియరెన్స్ వచ్చి ఉంటే కనుక, అలాగే అప్లోడ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా బెయిల్ నుంచి రిలీజ్ అయ్యేవారు. కానీ తర్వాత ఏదైతే 10 గంటల సమయంలోనే పూర్తిగా పేపర్స్ అన్ని క్లియరెన్స్ చేసి, బెయిల్ పేపర్స్ అన్ని క్లియరెన్స్ చేసి ఏదైతే చెంచల్గూడ జైలుకి వచ్చే సమయానికి అప్పటికే టైం అయిపోయింది. అలాగే సూపరింటెండెంట్ కూడా 10 గంటల వరకే అవైలబిలిటీలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే అప్పటికి పేపర్స్ తీసుకొచ్చే సమయానికి కూడా పూర్తిగా సమయం ముగిసిపోవడంతో కూడా నిన్న రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే అయితే ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం ముఖ్యంగా 5:30కే లాయర్లందరూ కూడా చెంచల్గూడ జైలుకి చేరుకొని ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్నింటిలో కూడా ముందుగానే మొత్తం అన్ని సబ్మిట్ చేయడం, అలాగే నిన్న రాత్రే ఏదైతే ఈ బెయిల్ పేపర్ సంబంధించి పూర్తిగా అప్లోడ్ కూడా అయిపోవడంతో కూడా ఈరోజు ఉదయం 5:30కి అల్లు అర్జున్ లీగల్ టీం కూడా చెంచల్గూడ జైలుకి చేరుకొని దానికి సంబంధించి పూర్తి ప్రొసీడింగ్స్ కూడా చేయడం జరిగింది. 6:05 అల్లు అర్జున్ ఏదైతే చెంచల్గూడ బ్యాక్ గేట్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. తమ అభిమాన నటుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా ఇవాళ ఉదయం రిలీజ్ అవుతారనే నేపథ్యంలో కావచ్చు, ఇక్కడ స్టేషన్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా ఉండబోతుంది? భద్రతా పరంగా పోలీస్ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా? మీ దగ్గర అప్డేట్ ఉందా కుమార్?
యశ్ చందు, ముఖ్యంగా నిన్నటి నుంచి పోలీసులు నిన్న ఉదయం ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్తో పాటు అతని కుటుంబ సభ్యులే కాదు, ఇటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ప్రతి చోట రావడం జరిగింది. ఎప్పుడైతే చికటపల్లి పిఎస్కి వచ్చే అల్లు అర్జున్ తీసుకొచ్చారో అక్కడ కూడా అభిమానులు అయితే భారీగానే చేరుకున్నారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు, అక్కడ కూడా అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లే సమయంలో కూడా నాంపల్లి కోర్టు దగ్గర కూడా అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత చంచల్ కూడా జైలు దగ్గర కూడా పూర్తిగా అభిమానులు అయితే చేరుకున్నారు. అప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద పోలీసులు భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ ఇష్యూలోని ఈ భద్రత సంబంధించే ముఖ్యంగా లోటులోనే ఒక మహిళ చనిపోవడంతో కూడా పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ ఎప్పుడైతే జైలుకు తీసుకొస్తున్నారో అప్పటికే ప్రతి చోట ముందస్తుగానే భద్రత ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిని అలాగే రోప్ పార్టీ అలాగే బ్యారిగేట్లు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ విడుదలవుతారనే సమయంలో కూడా పోలీసులు ముందు గేట్ వద్ద మాత్రం భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అభిమానులు అంటే అల్లు అర్జున్ బయటకు వస్తే ఒకవేళ అభిమానులకి కనిపించినా సరే భారీ ఎత్తున అభిమానులు ఒక్కసారిగా గుమ్ముగూడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ అనూహ్యంగా ఏదైతే బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోవడంతో కూడా మరొక పక్క ఇంటి దగ్గర కూడా పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పటికే ఏదైతే చిరంజీవి దంపతులు కావచ్చు, ఇటు నాగబాబు కావచ్చు, అల్లు అర్జున్కు ఇంటికి వచ్చి 2 గంటల పాటు అయితే ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు అల్లు అర్జున్ భార్య అయిన స్నేహారెడ్డిని అడిగి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు అలాగే నాగబాబు కూడా అక్కడ చేరుకున్నారు కాబట్టి పూర్తిగా అభిమానులు కూడా అక్కడికైతే చేరుకొని భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. ఇటు అల్లు అర్జున్కి 1 కిలోమీటర్ అటు ఇటు కూడా బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా పూర్తిగా అక్కడ బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే తన ప్రియమైన ఏదైతే స్టార్ అల్లు అర్జున్ ఇంటికి రావడంతో కూడా అభిమానులు అక్కడికి భారీగా చేరుకునే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, మిగతా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఇలా జైలు దగ్గర అల్లు అర్జున్ కలవడం జరిగింది. ఎవరికి వారు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, ఈవెన్ సీఎం చంద్రబాబుతో సహా. మరి మరోవైపు చూసుకుంటే కనుక అల్లు అర్జున్ నిన్న రాత్రి అంతా కూడా ఈ బెయిల్ పేపర్స్ రావడం ఆలస్యం అవడంతో రాత్రంతా జైల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా కూడా, ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఆయనకి కేటాయించిన గది ఏదైతే ఉందో అక్కడ నేలపై పడుకున్నారనేటువంటిది మనకి సమాచారం ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్, మీరే ఉంటారు? యశ్ చందు, ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇటు రాజకీయ ప్రముఖులు అలాగే అటు టాలీవుడ్ అలాగే ఇక్కడ ఇటు ఏపీ రాజకీయ ప్రముఖులు కూడా వరుసగా ఏదైతే ట్వీట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొదటగా ఇటు కేటీఆర్ స్పందించారు, అలాగే బండి సంజయ్, అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చేసి ఒక నేషనల్ స్టార్ అంటూ కూడా అందరూ ఏదైతే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు చాలామంది ఎక్కువ ఉంటారు. ఇటు పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు కావచ్చు, ఇటు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కావచ్చు, భారీ ఎత్తున ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, లేదంటే ఇటు రిలీజ్ కావచ్చు, చాలా మటుకు జరిగినాయి. ఇదే ఈవెంట్లో కూడా కొన్ని లక్షల మంది అభిమానులు అయితే అల్లు అర్జున్కి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అభిమానులు కూడా చాలా నిరాశ చెందారు. ముఖ్యంగా అల్లు అర్జున్ రిలీజ్కి సంబంధించి అందరూ సర్వత్రా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అటు టాలీవుడ్లోని ఏదైతే స్టార్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ ద్వారా తమ సంఘీభావం అయితే తెలిపారు. ముఖ్యంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పారు. ఒక సామాన్యుడిలాగే సంధ్యా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి వెళ్ళారు తప్ప కేవలం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే సమయంలో కావాలని అటు వెళ్ళింది కాదు, అనుకోకుండా జరిగిన విషయం. దీనిని కేవలం అల్లు అర్జున్ ఒకనే బాధ్యుడు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలామంది సంఘీభావం ట్విట్టర్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా అందరూ తనకి సంఘీభావం అయితే తెలిపారు. ముఖ్యంగా నిన్ననే విడుదలవుతారు అనుకున్నారు, కానీ నిన్న ఏదైతే ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ లేట్ అవడంతో కూడా జైల్లోనే ఉన్నారు. తనకు కేటాయించిన బ్యారెక్లోనే అల్లు అర్జున్ నేలపై పడుకున్నారంటూ కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా నిన్న రాత్రి కూడా అల్లు అర్జున్ ఏమీ తినలేదంటూ కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా జైలుకి వెళ్ళకముందే బెయిల్ వస్తుందని అందరూ భావించారు. బెయిల్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా జైలు లోపలికి అయితే వెళ్ళే అవకాశం ఉండేది కాదు. కానీ అప్పటికే జైలుకు వెళ్ళిపోవడంతో ఇటు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రొసీడింగ్స్ కూడా లేట్ అవడంతో నిన్న రాత్రి అంతా కూడా ఏదైతే చంచల్ కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. తనకి సపరేట్గా ఒక బ్యారెక్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేలపైన అల్లు అర్జున్ పడుకున్నారు. అలాగే మరొక పక్క నిన్న ఈ సాయంత్రం నుంచి కూడా ఏదైతే అల్లు అర్జున్ ఏమీ తినలేదంటూ కూడా
మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే తను కొద్దిగా అసహనం ఫీల్ అయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారి ఇలా జైలుకి వెళ్ళడం, అలాగే తన అభిమాని చనిపోయిన విషయంలోనే తను జైలుకి వెళ్ళడం కూడా తను కొద్దిగా అసహనంగా ఫీల్ అయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా తను ఏమీ తినలేదు. ఈరోజు ఉదయం మాత్రం విడుదలయ్యారు కాబట్టి నేరుగా ఇంటికైతే చేరుకోవడం జరిగించదు. అంటే ప్రస్తుతం ఈ రిలీజ్కి సంబంధించి కానీ మధ్యంతర బెయిల్కి సంబంధించి కానీ తర్వాత ప్రొసీజర్ అసలు ఎలా ఉండబోతుంది? ఎవరైనా కూడా కామన్ మ్యాన్ ఏదైనా అరెస్ట్ అయినప్పుడు ఏదైనా దేనికైనా ఆరోపణల నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ ఇస్తే హైకోర్టు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి కూడా? ఎస్ చందు, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇటు కింద కోర్టు కనుక ఏదైతే రిమాండ్ విధిస్తే ఇమీడియట్గా పెద్ద కోర్టుకి వెళ్ళి బెయిల్ అయితే తెచ్చుకోవచ్చు. ఇదే ప్రొసీడింగ్స్లోని అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఎప్పుడైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందో ఇమీడియట్గా అక్కడి నుంచి హైకోర్టునే అప్పీల్ అయ్యారు. హైకోర్టులోని అప్పీల్ వేసిన తర్వాత దీనికి సంబంధించి మధ్యంతరం బెయిల్ రావడం జరిగింది. కానీ ఒక సామాన్య వ్యక్తి అయితే మాత్రం ఒకవేళ బెయిల్ పొందితే కేవలం 5 లోపులోనే ఇటు జైలు అధికారులకి ఆ బెయిల్ పేపర్స్ సంబంధించి పూర్తిగా అందాలి. ముఖ్యంగా నార్మల్ బెయిల్ పేపర్స్ అన్నీ అందుతాయి. ఆ తర్వాత దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత అటు జైలు అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత లాయర్లు తీసుకొచ్చిన బెయిల్ పేపర్స్ను కూడా పూర్తిగా వెరిఫై చేసి ఏదైతే అప్పుడు ఎవరినైనా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇటు విఐపి విషయంలో కుమార్ ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఎస్, మనం చూస్తున్నాం ప్రైమ్ టైమ్ ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఇవాళ ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని కూడా అందరూ ఎదురు చూశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. బయట ఏదైతే చెంచల్గూడ జైలు ముందు మీడియా ప్రతినిధులు అదేవిధంగా అభిమానులు ఉండడంతో కూడా వెనక గేట్ నుంచి కూడా అల్లు అర్జున్ని ఇంటికి పంపడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి ఆ విజువల్స్ని. ఆ వెనక గేట్ నుంచి కారులో అల్లు అర్జున్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంటికి బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎస్ కుమార్, చెప్పండి. ఎస్ చందు, ముఖ్యంగా అయితే ఈ బెయిల్ ప్రొసీడింగ్స్లో కూడా ఒక ప్రొసీజర్ అనేది అయితే ఉంటుంది. ఏదైతే దీనికి సంబంధించి నార్మల్ వ్యక్తికి అయితే 5 లోపు బెయిల్ పేపర్స్ అయితే సమర్పించిన తర్వాత అవన్నీ వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ అయిన బెయిల్ పేపర్స్ కూడా పూర్తిగా వెరిఫై చేసి అలాగే అటు సంతకాలు కూడా పూర్తిగా వెరిఫై చేసి ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ ఎవరైతే జైల్లో ఉంటారో ఆ వ్యక్తిని అయితే బయటకు పంపిస్తారు. ఇటు విఐపి విషయంలో మాత్రం కొద్దిగా ఆలస్యం అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా విఐపి విషయంలో మాత్రం చాలా కేర్గా తీసుకుంటారు. ముఖ్యంగా ఏదైనా జైల్లో ఉంటే కనుక 5 లోపే అయితే బెయిల్ పేపర్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇటు విఐపి విషయాల్లో మాత్రం ఒక 4 గంటల 5 గంటల అటు ఇట్లో సమయం అయితే ఉంటుంది. కానీ మరొక పక్క ఇటు హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ డైరెక్ట్గా జైలు సూపరింటెండెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ విషయంలోని నార్మల్గా బెయిల్ కాదు, ఇది డైరెక్ట్ సూపరింటెండెంట్కి అయితే బెయిల్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. ఇటు పూచీకత్తు కూడా డైరెక్ట్ సూపరింటెండెంట్కి ఇవ్వచ్చు అంటూ కూడా ఈ ఆర్డర్లో పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా చాలా కేర్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే మామూలుగా బెయిల్ ప్రొసీడింగ్స్ అయితే ఇటు కోర్టు నుంచి పేపర్స్ వచ్చిన తర్వాత వాటిని లాయర్లు తీసుకొని ఇటు జైలుకి వచ్చి అధికారులకు సమర్పిస్తారు. కానీ ఇందులో డైరెక్ట్గా సూపరింటెండెంట్కి ఏదైతే ఈ ఆర్డర్స్ ఇవ్వడంతో అక్కడ నేరుగా ఏదైతే అధికారికి ఈ షూరిటీకి సంబంధించి అక్కడ బాండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మరొక పక్క ఈ బెయిల్ పేపర్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ అయితే ఆన్లైన్ అప్లోడ్ అయిన తర్వాత వాటిని అధికారులు వెరిఫై చేసిన తర్వాత బయటకు వదులుతారు. కానీ అల్లు అర్జున్ విషయంలో నిన్న రాత్రి మాత్రం ఏదైతే ఈ బెయిల్ పేపర్స్లోని జడ్జి సంతకం కావచ్చు, అలాగే కొన్ని పాయింట్స్లోని కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, ఖచ్చితంగా క్లియరెన్స్ పేపర్స్ తీసుకురావాలంటూ కూడా మరికొద్ది సమయం అయితే ఇచ్చారు. కానీ ఈలోపు బెయిల్ పేపర్స్ కూడా ఆన్లైన్లో కూడా అప్లోడ్ కూడా కాలేదు. ఎందుకంటే దానికి అప్లోడ్ కూడా చాలా సమయం పట్టింది. ఈలోపు అల్లు అర్జున్ లీగల్ టీం కూడా దీనిపై పూర్తిగా ఏదైతే ఆ పేపర్స్ క్లియరెన్స్ కోసం చాలా ప్రయత్నించారు. కానీ అన్ని పేపర్స్ క్లియరెన్స్ తీసుకొని వచ్చే సమయానికి 10 గంటలు అయిపోయింది. అప్పటికే సూపరింటెండెంట్ కూడా అవైలబిలిటీలో ఉండరు. ఎందుకంటే ముఖ్యంగా జైలర్స్ టైం మాత్రం షెడ్యూల్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా 5 లోపు అయితే ఒక సామాన్య వ్యక్తి విడుదలకి సూపరింటెండెంట్ అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇటు 10 వరకు కూడా అవకాశం ఇచ్చినా సరే ఆ సమయంలోని బెయిల్ పేపర్స్ అన్నీ కూడా క్లియరెన్స్గా తీసుకురాకపోవడంతో కూడా ఏదైతే చాలా లేట్ అయింది. అందుకే నిన్న రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ జైల్లో అయితే ఉన్నారు. కానీ ఉదయం మాత్రం 6 గంటలకే ముందుగా అల్లు అర్జున్ లీగల్ టీం పూర్తిగా పేపర్స్ అన్ని వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయని ముందుగానే చెక్ చేసుకుని ఇమీడియట్గా జైలు సూపరింటెండెంట్కి అయితే అందించారు. అలాగే నిన్న రాత్రే ఈ బెయిల్ పేపర్ సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ అవడంతో కూడా పూర్తిగా అవి కూడా వెరిఫై చేసి ఇమీడియట్గా అల్లు అర్జున్ విడుదల చేయడంతో కూడా బ్యాక్ గేట్ నుంచి అయితే తన ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగించింది. కుమార్, ఓవరాల్గా చూసుకుంటే కనుక మొత్తానికి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ప్రత్యేకించి ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఇచ్చి పంపించినట్టు అధికారులు మనకి అప్డేట్ అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రముఖులు ఎవరైనా వచ్చి కలిసి పరామర్శించే అవకాశం ఉందా, సంఘీభావం తెలిపే అవకాశం ఉందా? నిన్న అరెస్ట్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర సిచ్యువేషన్ మనం చూసుకుంటే భారీ సంఖ్యలో కూడా అభిమానులు అక్కడికి చేరుకునే నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ముఖ్యంగా నిన్న ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా వరుసగా సంఘీభావాలు సోషల్ మీడియా ద్వారా అటు అభిమానులు కావచ్చు, ఇటు రాజకీయవేత్తలు కావచ్చు, ఇటు టాలీవుడ్లో స్టార్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం అయితే తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ విడుదల కావడంతో అల్లు అర్జున్తో పాటు ఒక ఎస్కాట్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే పోలీస్ వెహికల్లోనే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారో, కుమార్ మనకి అప్డేట్ అందుతోంది. భారీ సంఖ్యలో కూడా అక్కడ అభిమానులు చేరుకునే నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ ఇంటి వద్ద ప్రస్తుతం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏదైనప్పటికీ మొదటి నుంచి చూసుకున్నా కూడా అల్లు అర్జున్ నిన్న రాత్రి విడుదలవుతారని అభిమానులు అక్కడికి చేరుకోవడం భారీ సంఖ్యలో. ఇక ఇవాళ ఉదయం బెయిల్ పేపర్స్ ఆలస్యం కావడంతో ఇవాళ ఉదయం కూడా 7 గంటలకి రిలీజ్ అవుతారని అక్కడ అభిమానులు చేరుకోవడంతో వెనుక గేట్ నుంచి పంపడం, ఒక ఎస్కాట్ నుంచి కూడా ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీస్కి చేరుకోవడం. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి విడుదల వరకు చూసుకుంటే ఓవరాల్గా మీరేం చెప్తారు? యశ్చందు, మొత్తానికి నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా అభిమానులు మాత్రం భారీ సంఖ్యలోనే తన స్టార్ను చూసేందుకు కూడా భారీ సంఖ్యలో ప్రతి చోటకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం రిలీజ్ అవుతారని నిన్న రాత్రి తెలిసినప్పటికీ కూడా అభిమానులు అందరూ కూడా ఆ చెంచలగూడ జైలు వద్దే భారీగానే ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా ఈరోజు ఉదయం అల్లు అర్జున్ బ్యాక్ గేట్ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇటు జైలు దగ్గర తన అభిమాని ఏదైతే ప్రియతమైన స్టార్ చూడలేకపోయాం కాబట్టి ఇంటి దగ్గర అయినా చూసేందుకు కూడా భారీ ఎత్తున అభిమానులు అయితే ఇంటి దగ్గర చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచే ఇంటి దగ్గర భారీగా అభిమానులు అయితే చేరుకోవడంతో కూడా అక్కడ భారీ గేట్లు, అంటే ఇంటి వద్ద 1 కిలోమీటర్ ముందుకే బ్యారిగేట్లని ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోనికి అనుమతించే అవకాశం లేకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ భారీ ఎత్తున అభిమానులు అయితే వస్తూనే ఉన్నారు. ఎందుకంటే తన ప్రియతమైన స్టార్ ఏదైతే అరెస్ట్ అయిన విషయం తెలుసుకోగానే ఒక్కసారిగా అభిమానులు కూడా భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. ఇటు చంచల్గూడ జైలు కావచ్చు, ఇటు ఇంటి దగ్గర కావచ్చు, పూర్తిగా అభిమానులు చేరుకోవడంతో కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్లకుండా ఏదైతే తన ఆఫీస్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా తన అల్లు ఆఫీస్ వచ్చి జూబ్లీహిల్స్లోని మాధవపూర్ రోడ్లో జూబ్లీహిల్స్లో అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంటికి కూడా భారీ అభిమానులు ఉన్న నేపథ్యంలో ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా ఏదైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్న అరెస్ట్ అవుతారంటూ కూడా ఎవరో ఊహించలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అంటే అసలు ఎవరు సహించేదే కాదు. ఈ నేపథ్యంలోనే అసలు అరెస్ట్ జరగదంటూ కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఏదైతే ఈ అరెస్ట్ జరగడంతో కూడా ఒక్కసారిగా అటు అభిమానులు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, పూర్తిగా అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇటు చంచల్గూడ జైలు దగ్గర కూడా అభిమానులకు అయితే కనిపించలేదు. ఇప్పుడు ఇంటి దగ్గరికైనా వస్తారంటూ కూడా అభిమానులు పూర్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ నేరుగా ప్రస్తుతం ఏదైతే తన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది రాజకీయవేత్తలు కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నంతా మనం చూడొచ్చు, అల్లు అర్జున్ మామ కూడా నిన్న ఉదయం నుంచి అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తన వెనకే వెళ్తూ వచ్చారు. నిన్న రాత్రి చంచల్గూడ జైలు దగ్గర కూడా ఆఖరికి తను కూడా వేచి చూశారు. కానీ అల్లు అర్జున్ రిలీజ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రిలీజ్ అయ్యారు కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అల్లు ఆఫీస్లో అయితే ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా మరికొద్ది సేపట్లో అంటే 10 గంటలు దాటిన తర్వాత ఎవరైనా సరే అల్లు అర్జున్ కలిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు విఐపీలు కావచ్చు, ఇటు రాజకీయవేత్తలు కావచ్చు, ఇటు సినీ స్టార్స్ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ కలిసే అవకాశం ఉంది. అల్లు అర్జున్కి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా చూసుకున్నట్టయితే నిన్న ఉదయం నుంచి ఇదంతా నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకుంది. వాస్తవంగా అయితే విచారణకు మాత్రమే అల్లు అర్జున్ తీసుకెళ్తారంటూ కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఒక గంట సేపు విచారణ చేయడం, ఇటు ఏదైతే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళడం, అటు నుంచి నేరుగా కోర్టు నుంచి చంచల్గూడ జైలుకి, ఇవన్నీ పోలీసులు కూడా చాలా ఫాస్ట్గా నిర్వహించారు. ఇటు అలాగే కొద్ది సమయం ఇచ్చినా సరే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ముందుగానే ఇవన్నీ కూడా జరిపినప్పటికీ ఇక్కడ మనం ఒక విషయాన్ని డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏదైనా హ్యాపీనెస్లో ఉన్నప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు అందరూ తోడుంటారనేది ఆ విషయంలో చూసుకున్నా కూడా కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. నెట్లో మనం చూసుకుంటే కనుక నెట్టింట వైరల్ అవుతుంది ఏంటంటే ఇటు మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు అంటూ పోస్టులు అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈ గ్యాప్ అనేది అల్లు అర్జున్ అరెస్ట్తో ఫిల్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్తో ప్రముఖులందరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా లాయర్స్తో అక్కడ ఉన్నటువంటి ముందు ఫ్యామిలీగా ఏర్పడి అక్కడ డిస్కస్ చేసుకోవడం కావచ్చు. తర్వాత ఎప్పుడైతే నిన్న విజయవాడలో వికసిత్ భారత్ విజన్ 2047కి సంబంధించి కూడా సభలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలిసిన వెంటనే కూడా బయలుదేరి వచ్చారు, దీనికి సంబంధించి కూడా మాట్లాడారు అంటూ కూడా తెలుస్తోంది. ఓవరాల్గా ఒక కష్టం వచ్చినప్పుడు అందరూ యునైట్ అవుతారనే విషయాన్ని గురించి మీరేం చెప్తారు?
వచ్చినప్పుడే అందరూ తోడుంటారనేది అయితే ఖచ్చితంగా ఇది నిజమనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు అల్లు అర్జున్ అటు మెగా ఫ్యామిలీ రెండూ కూడా విడివిడిగా ఉన్నట్లయితే పూర్తిగా ప్రచారం కొనసాగింది. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అటు మెగా ఫ్యాన్స్ కూడా ఇలాగే ఇదే తరహాలో సోషల్ మీడియాలో కూడా పూర్తిగా పోస్టులు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. గత కొంతకాలం నుంచి అంటే ఎలక్షన్ సమయంలోనే ఇటు అల్లు అర్జున్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం, అలాగే మెగా ఫ్యామిలీ మరొక వైపు ఉండడం, ఇటు కూటమి ప్రభుత్వం వైపు మెగా ఫ్యామిలీ ఉండడం, ఇదంతా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొట్టమొదటిగా మెగా ఫ్యామిలీ రెస్పాండ్ అయింది. ఇమీడియట్గా చిరంజీవి దంపతులు కావచ్చు, ఇటు నాగబాబు కావచ్చు, ఇమీడియట్గా ఏదైతే అల్లు అర్జున్ నివాసానికి అయితే చేరుకున్నారో వెంటనే అక్కడ చేరుకొని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని కూడా ఓదార్చడం అయితే చేయడం జరిగింది. సుమారు 2 గంటల పాటు అయితే అక్కడ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదంటూ కూడా ఇమీడియట్గా మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి ఉంటారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ అనే చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీ అనేది టాలీవుడ్లోనే నెంబర్ 1 ఫ్యామిలీ. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీలోనే చిచ్చులు ఉన్నాయంటూ కూడా అనేక రకాలుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు బయట కావచ్చు పూర్తిగా ప్రచారం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో ఇమీడియట్గా మెగా ఫ్యామిలీ మొత్తం ఒంటి కాళ్ళ మీదకి అయితే రావడం జరిగింది. వచ్చి కూడా పూర్తిగా వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. ఇటు అల్లు అరవింద్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి కావచ్చు, పూర్తిగా మెగా ఫ్యామిలీ కూడా అక్కడ చేరుకొని ఓదార్చడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన కొద్దిసేపటికే ఏదైతే చిరంజీవి దంపతులు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత నాగబాబు కూడా చేరుకున్నారు. ఆ తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ ఖండించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ తొక్కిసలాట్లోనే అప్పటికే అల్లు అర్జున్ సంఘీభావం తెలిపాడు. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకి తాను అండగా ఉంటాను, ఆర్థికంగా కావచ్చు, లేదంటే వాళ్ళ మనోధైర్యానికి కూడా తాను అండగా ఉంటానంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి తరుణంలోని అల్లు అర్జున్ని ఇందుట్లో మెయిన్ వ్యక్తి చేయడం సరికాదంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఇటు మెగా అభిమానులు కావచ్చు, అలాగే ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, లేదంటే ఏదైతే టాలీవుడ్లో ప్రముఖ స్టార్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ చెప్పినా సరే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ కూడా ఎవరైతే ఊహించలేదు. అనూహ్యంగా అయితే మాత్రం అరెస్ట్ అయితే జరిగింది. కానీ ఈరోజు ఉదయం అంటే కేవలం కొన్ని గంటల పాటు అల్లు అర్జున్ చంచల్ కూడా జైల్లోనే ఉన్నారు. అది నేలపైనే పడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఏదైతే సంఘటనలు చేసుకుంటే మనం ఈ రోజైతే వేచి చూడాల్సి ఉంది. ఎవరెవరు అల్లు అర్జున్ కలుస్తారు, ఎవరెవరు సంఘీభావం తెలుపుతారు అనేది చూడాలి. మొత్తానికి చూసుకున్నట్టయితే టాలీవుడ్లోని మెగా ఫ్యామిలీ అయితే అలాగే అల్లు ఫ్యామిలీ రెండు ఒకటేనైతే ఈ సంఘటన ద్వారా నిరూపణ అయితే అయింది. చందు కుమార్, మరోవైపు ఎవరైతే ఆ మహిళ చనిపోయారో ఆ రోజు ఇన్సిడెంట్కి సంబంధించి కూడా వాళ్ళ భర్త కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా టీవీలోని వార్తల్లో నేను చూడడం జరిగింది. అయితే ఆ రోజు అక్కడ అల్లు అర్జున్ వల్ల అక్కడికి రావడం వల్ల ఏదైతే జనం క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఇది జరిగింది తప్ప అల్లు అర్జున్ దీనికి కారణంగా తీసుకుని అరెస్ట్ చేయడం అనేది ఆయన వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా ప్రముఖులందరూ కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ట్వీట్లు చేస్తూ వచ్చారు. ఒక నేషనల్ స్టార్ని, ఆ రేంజ్లో ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ని ఒక సామాన్యుడిలాగా ట్రీట్ చేస్తూ కూడా ఈవెన్ అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ కూడా అసహనం వ్యక్తం చేశారు. బట్టలు కూడా మార్చుకునే టైం కూడా ఇవ్వలేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్, నేను రావడానికి రెడీగా ఉన్నా, బట్ నాకు టైం ఇవ్వండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా అరెస్ట్ నుంచి ఇప్పుడు రాత్రి బెయిల్ పేపర్స్ ఏదైనా కూడా ఒక్క రోజులో మొత్తం ఎపిసోడ్ అరెస్ట్ కావచ్చు, దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ వినడం కావచ్చు, ఆ తర్వాత బెయిల్ వచ్చే క్రమంలో కూడా అది కొద్దిగా ఆలస్యం అయ్యి ఇవాళ మార్నింగ్ రిలీజ్ అవ్వడం కావచ్చు. మనం చూస్తున్నాం కూడా ప్రైమ్9 ఎక్స్క్లూజివ్గా అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి కూడా ఏదైతే ఎస్కాట్ ఇచ్చిందో పోలీసులు, ఆ అధికారులు ఆ కారులో వెనక అల్లు అర్జున్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి. సో ఓవరాల్గా మీరేం చెప్తారు కుమార్? చందు, మొత్తానికి నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు ఒక ఫుల్ ఎపిసోడ్ అయితే మనం చూసాము. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి అల్లు అర్జున్ విడుదల వరకు చూసాము. ముఖ్యంగా ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని తొక్కిసలాట్లోని చనిపోయిన రేవతి అనే ఆమె తన భర్త నిన్న కూడా స్పందించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లోని తన కుమారుడు వద్ద అయితే ఆ తండ్రి కూడా ఉన్నాడు. ఆ కుమారుడు ఇంకా కోమాలో ఉన్న నేపథ్యంలోని తండ్రి కూడా అక్కడే ఉండి కుమారుని దగ్గరుండి అయితే చూసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని మీడియాలోని వార్తల్లో రావడం జరిగిందో ఇమీడియట్గా ఆయన కూడా స్పందించారు. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం తనకు తెలియదని కేవలం ఇప్పుడే మీడియాలో చూడడమే అంటూ కూడా ఆయన అయితే స్పందించారు. అలాగే మరొక పక్క ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలోని ఈ తొక్కిసలాట జరిగిందో ఈ తొక్కిసలాటకి అలాగే అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు,
తన భార్య తన కుమారుడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అని అంటూ కేవలం సినిమా చూడడానికి వచ్చిన సమయంలో అనుకోకుండా ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో కూడా నా భార్యను కోల్పోయాను, అలాగే నా బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. అంతేగాని దీనికి సంబంధించి అల్లు అర్జున్పై నాకు ఎటువంటి కోపం లేదు. ఒకవేళ అల్లు అర్జున్ అటు వచ్చినా రాకపోయినా ఇదే సంఘటన జరిగే ఉండేదేమో అంటూ కూడా ఆయనైతే అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు తాజాగా నిన్న ఉదయం నుంచి జరిగిన ఎపిసోడ్ మొత్తంలో కూడా ఇటు చనిపోయిన వ్యక్తి ఆయన ఏదైతే భర్త కూడా స్పందించడం, అలాగే మరొక పక్క అల్లు అర్జున్కి సంబంధించి ఈ తొక్కిసలాటకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారో అప్పుడు అల్లు అర్జున్ మాత్రం కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలీసులు వచ్చిన సమయంలో చిక్కడపల్లి పోలీసులు ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారో అప్పుడు అల్లు అర్జున్ ఇంటి లోపలైతే ఉన్నారు. ఇమీడియట్గా పోలీసులు వచ్చారని చెప్పగానే బయటకైతే రావడం జరిగింది. బయటికి రాగానే పోలీసులు వెంటనే తను పిఎస్కి రావాలంటూ కూడా ఏదైతే అల్లు అర్జున్కి చెప్పడంతో అల్లు అర్జున్ కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకునే సమయం ఇవ్వలేదు, ఉన్న పలంగా పిఎస్కి రావాలంటూ కూడా పోలీసులు తనను తీసుకెళ్లారంటూ కూడా అల్లు అర్జున్ ఒక అసహనంగా ఉన్నారని అయితే తెలుస్తుంది. కానీ మరొక పక్క ఏదైతే ఇటు పోలీసులు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ తన బెడ్రూమ్లో ఉన్నాడని, తను పిలిచిన తర్వాత విషయం చెప్పిన తర్వాత అల్లు అర్జున్కి సమయం అయితే ఇచ్చాము, రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మరీ వచ్చారు, అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా సమయం ఇచ్చామంటూ ఇటు కమిషనర్ సివి ఆనంద్ కూడా తెలిపారు. ముఖ్యంగా తమ పోలీసులు అల్లు అర్జున్ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, కేవలం ఇంటికి వెళ్ళి అరెస్ట్ విషయం అయితే చెప్పిన తర్వాతే అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకొని ఆ తర్వాత ఏదైతే కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని ఆ తర్వాత తానే ఏదైతే పోలీస్ వెహికల్ అయితే ఎక్కారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ తర్వాత మొత్తం మనం చూసాం. ఆ తర్వాత ఎపిసోడ్ మొత్తం ఇటు పిఎస్కి, అలాగే కోర్టుకి, అలాగే ఇటు ఆసుపత్రికి, అలాగే ఆ తర్వాత జైలుకి మొత్తం ఈ వ్యవహారం మొత్తం మనం చూసాం. ఆ తర్వాత ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్లో లేట్ అవడంతో మాత్రం నిన్న రాత్రి మాత్రం చెంచల్ కూడా జైల్లోనైతే ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా రిలీజ్ అయితే అవడం జరిగింది. మరికొద్ది సేపట్లో అంటే ఇప్పటికే ఏదైతే గీతా ఆర్ట్స్ ఆఫీస్కి అయితే అల్లు అర్జున్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ముందు గేటు దగ్గర అభిమానులు కావచ్చు, మీడియా ఉంటున్న నేపథ్యంలో వెనుక గేట్ నుంచి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుంటారన్న నేపథ్యంలో అభిమానులు కావచ్చు, మీడియా కావచ్చు అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆయన అటు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి పంపించడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకునే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. దీనికి సుమారు ఎంత సమయం పట్టొచ్చు? ఎందుకంటే భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కుమార్ చెప్పండి. ఎస్ చందు, ముఖ్యంగా ఏదైతే నిన్న అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా అభిమానులు కూడా అల్లు అర్జున్ వెనకే తిరుగుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు అర్జున్ వెనకే పూర్తిగా ఏదైతే అభిమానులు రావడంతో కూడా ఇటు అభిమానులు కూడా భారీ ఎత్తున ఇటు చంచల్ కూడా జైలుకి చేరుకోవడంతో కూడా పోలీసులు అల్లు అర్జున్కి కొన్ని సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా భారీగా అభిమానులు బయట ఉన్న నేపథ్యంలోనూ ఒకవేళ మీరు మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని చూడడానికి మాత్రం భారీ ఎత్తున అభిమానులు వస్తున్నారు కాబట్టి కేవలం వెనక గేటు నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అల్లు అర్జున్ సూచించినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే అక్కడ నుంచి నేరుగా ఏదైతే ఇంటికి చేరుకోకుండా నేరుగా ఏదైతే గీతా ఆర్ట్స్కి అయితే చేరుకున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున అభిమానులు అయితే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఇంటికైతే చేరుకునే అవకాశం అయితే ఉంచింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.